సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అడవుల నరికివేతను సుప్రీంకోర్టు సుమోటోగా విచారించింది. కంచె గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సమగ్ర ప్రణాళికలను సమర్పించేందుకు 6 వారాలు గడువు కోరింది ప్రభుత్వం. తదుపరి విచారణను 6 వారాలకు బీఆర్ గవాయ్ ధర్మాసనం. అభివృద్ధికి తాము అడ్డు కాదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. సుస్థిర అభివృద్ధి ముఖ్యమని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. అభివృద్ధి చేసేటప్పుడు పర్యావరణ పరిరక్షణను కూడా పరిగణలోకి తీసుకోవాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ సూచించారు. కంచె గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ చర్యలు మంచి ఫలితాలు ఇస్తే తప్పకుండా మెచ్చుకుంటామని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకొని మరింతగా ప్రశంసిస్తామని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అయితే అడవుల నరికివేతను సుప్రీంకోర్టు సుమోటోగా విచారించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్సాల్ని హెచ్సియు భూములకు ఆనుకొని ఉన్నటువంటి 400 ఎకరాల భూమి రంగారెడ్డి జిల్లా చేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే 2024లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అటు ఒక ప్రైవేటు కంపెనీకి డెవలప్మెంట్ పర్పస్ లో కూడా ఈ యొక్క భూమిని కట్టబెట్టడం జరిగింది. ఆ తర్వాత 2006 వరకు కూడా ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టకపోవడం, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రారంభోత్సవం చేయకపోవడంతో అప్పటి నుంచి లీగల్ ఫైట్ నడుస్తూనే ఉంది. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణలో వచ్చిన తర్వాత దానిపైన లీగల్ ఫైట్ చేసిన తర్వాత ఆ భూమి ప్రైవేట్ పరం కాదు, ప్రభుత్వానికి చెందుతుంది అనేది కూడా ప్రభుత్వం అటు కోర్టు తీర్పునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆ 400 కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని చదును చేసి అటు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉండింది. ఈ నేపథ్యంలోని మార్చి చివరి మాసంలో కూడా పెద్ద ఎత్తున ఈ 400 ఎకరాల అటవీ భూమికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి. అదే కాకుండా అక్కడ అనేక జీవ సంపద అటు వన్య సంపద కూడా ఉంది అనేది కూడా పర్యావరణ వేత్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు వందలాది సంఖ్యలో కూడా జేసీబీలను ప్రొక్లైనర్లను పెట్టి భూమిని చదువు చేసేటటువంటి కార్యక్రమాన్ని